దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవ, మీకు వందనాలు. ప్రత్యక్ష గుడారపు ప్రార్థన మేము నేర్చుకుంటున్నాం. ఎక్కడ ఏ రీతిగా ప్రార్థన చేయవలనో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత అంటే, ప్రభు అయిన క్రీస్తు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తే తాను పొద్దంతా కూడా దేవుని యొక్క పరిచర్య పనిచేసి రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా ఒక క్రమమైన పద్ధతిలో ప్రార్థన జీవితాన్ని కనుక కలిగి ఉండకపోతే పరలోకం చేరటం అనేది అది డౌట్ఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి అంటే, ఆ రోజు దేవుని యొక్క ప్రజల మధ్యన దేవుడు నివాసం చేసినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టమన్నాడు. దాంట్లో ఒక్కొక్క పరికరాన్ని, మొట్టమొదలు వాకిలిలో బలిపీఠాన్ని గంగాళము ఉంచమన్నాడు. ఆ తర్వాత మందిరం లోపలికి వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మందసం ఉంటుంది. మందసం లోపల అహరోను చిగురించి కర్ర, 10 ఆజ్ఞలు ఉంటాయి, కర్ణపీఠం ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో ఏ రీతిగా ప్రార్థన చేయాలి అంటే, మనం బలిపీఠం అంటే సిలువను గురించి ధ్యానించాం. అక్కడ ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. రెండవదిగా గంగాళం, నీళ్ళ దగ్గర ఆ యాజకుడు ఏ రీతి కడుక్కుంటాడో వాక్యం చేత మనం ఏ రీతి కడుక్కున్నాలో మనం ధ్యానించాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి సిలువను గురించినటువంటి ప్రార్థన జీవితం, సముఖానికి, దేవుని యొక్క సముఖానికి వచ్చిన తర్వాత వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం చేత తన జీవితాన్ని కడుక్కుంటాడో ఆ వ్యక్తి 100% లోకము నుంచి, పాపము నుంచి వేరు చేయబడి దేవుని కుటుంబంలో చేర్చబడతాడు. అప్పుడు ఆ వ్యక్తికి నీటి బాప్తిసపు అనుభవం వస్తుంది. లేదంటే, అయ్యా నాకు దేవుడు ఏదో మేలు చేశాడని, రోగం బాగు చేశాడనో, అప్పు తీర్చాడనో ఆయన నామం పేరిట బాప్తిసం పొందుతారు. దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడతారు, కానీ సమస్యలు రాగానే తప్పిపోతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి సిలువను గురించినటువంటి అవగాహన, వాక్యమును గురించిన అవగాహన ఎప్పుడైతే ఉంటుందో, సిలువ నా కొరకని, నా పాపం కొరకని సిలువను గురించి ధ్యానిస్తూ దేవుని యొక్క మాటల చేత తన జీవితాన్ని కడుక్కుంటాడో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా లోకము నుంచి, పాపము నుంచి వేరు చేయబడి దేవుని పిల్లలుగా జీవించడానికి దేవుని కుటుంబంలో చేర్చబడతాడు. దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వ్యక్తి మూడవ ప్రార్థన ఏంటి అంటే, వాకిలి నుంచి మందిరంలోకి రాగానే అక్కడ దీపవృక్షం ఉంది. దానికి 7 దీపస్తంభాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మకు దీపవృక్షము. ఆ మందిరం లోపల ఆ దీపవృక్షం యొక్క వెలుగు తప్ప వేరొక వెలుగు లేదు. దేవునికి స్తోత్రం. ఆ దీపవృక్షమే ఆ మందిరం అంతటికి వెలుగై ఉంటుంది. అదే రీతిగా మనం ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తామో, అంటే మనము మారు మనసు పొంది మన పాప క్షమాపణ నిమిత్తం, అపోస్తలుల కార్యము 2:38 సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే మనము మారు మనసు పొంది మన పాపాల క్షమాపణ కొరకని యేసయ్య నామం పేరిట బాప్తిసం పొందుతామో, కనికర పూర్ణైన దేవుడు తను పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకిస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన మనం పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ఉన్నటువంటి అనుబంధంలోకి వస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా ఉన్నాడో, కుమారుడైన క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు కూడా అదే రీతిగా ఉంటాడు. ఆయన అన్ని విషయాల్లో పరిశుద్ధుడు, ఆయన అన్ని విషయాల్లో నీతిమంతుడు, ఆయన అన్ని విషయాల్లో న్యాయవంతుడు, ఆయన అన్ని విషయాల్లో మంచివాడు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తామో, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతామో, అప్పుడు దేవుని యొక్క వెలుగే మన జీవితానికి వెలుగుగా ఉంటుంది. చీకటి అనేది మనలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవంలోకి
ఎప్పుడైతే మనం వస్తామో మనం చేయాల్సిన ప్రార్థన ఏమిటి అంటే, ఆ యొక్క దీప వృక్షం దగ్గర యాజకుడు వెళ్ళి ఆ దీపాలు ముట్టించి ఆ మందిరాన్ని ఏ రీతిగా వెలిగిస్తాడో, మన జీవితాన్ని వెలిగించుట కొరకు, నడిపించుట కొరకు, మనతో కలిసినటువంటి ఆ పరిశుద్ధాత్ముని కొరకు మనము దేవుని సముఖంలో మోకరించి చేయాల్సిన ప్రార్థన ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి మనుషులకి. దేవునికి స్తోత్రం. కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్మిన పరిశుద్ధాత్ముడు ఒక దేవుడని, యేసుక్రీస్తు ఒక దేవుడని, తండ్రి అయిన దేవుడు ఒకడని రకరకాలుగా మనుషులు భావిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని అంటే, మనం వాక్యంలోకి వెళ్ళి చూస్తే ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల నువ్వు ఆత్మ స్వభావము కలవాడవే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అంటే, క్రీస్తు యొక్క ఆత్మనే, దేవుని యొక్క ఆత్మనే. క్రీస్తు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. తండ్రిగా దేవుడు సృష్టిని చేశాడు. కుమారుడిగా పతనమైన సృష్టిని, మానవుని కాపాడటానికి క్రీస్తు రావాల్సి వచ్చింది. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘం ఎత్తబడే వరకు లేదా మనం చనిపోయే వరకు మనతో కలిసి ఉండేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి మనం మోకరించి మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ఉన్నటువంటి అనుభూతిని 100% మనం అనుభవిస్తాం. క్రీస్తులో లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాము. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పుడు తోవలకు వెళ్తున్నప్పుడు, తప్పుడు చూపులు చూస్తున్నప్పుడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు, తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, తప్పుడు ప్రవర్తనలకు వెళ్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ కొరకు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవా, మీరు నేను కలిసి ఉండటానికి మీరు నాకు భాగ్యం ఇచ్చారయ్యా. అందుకే మట్టి దేహమును మహిమతో నింపాడు అంటాడు. మట్టి నుంచి తీయబడ్డ వాళ్ళం, కానీ దేవుడి యొక్క ఆత్మ చేత ఈరోజు మన హృదయాన్ని దేవుడు నింపాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడికి మనం ఈరోజు ఆలయమైపోయి ఉన్నాం. కాబట్టి మట్టివాడనైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ చేత నన్ను ముద్రించి, ఆత్మ పరిశుద్ధాత్ముడు నేను కలిసి జీవించడానికి ప్రభా మీరు నాకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి అని మనం 100% దేవుణ్ణి స్తుతించాలి, మోకరించి ప్రార్థన చేయాలి. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దీప వృక్షానికి 7 దీపాలు ఎలా అయితే ఉన్నాయో, పరిశుద్ధాత్ముడిలో కూడా 7 ఆత్మలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవునైనా తీసుకోండి, కుమారుడైన క్రీస్తునైనా తీసుకోనండి, పరిశుద్ధాత్మనైనా తీసుకోనండి. వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా 11:2 వచనాన్ని చూద్దాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? యేసు క్రీస్తుల వారి మీద. తండ్రి అయిన దేవునిలో ఏ 7 ఆత్మలు ఉన్నాయో క్రీస్తులో అవే ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నామో, పరిశుద్ధాత్ముడు కూడా 7 ఆత్మలు కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటో చెప్తారా? జ్ఞానమిచ్చే ఆత్మ. ఈరోజు మనమందరం లోకము నుంచి, పాపము నుంచి వేరు చేయబడి దేవుని పిల్లలుగా దేవుని సముఖానికి వెళ్ళాలని సంఘ సహవాసం కలిగి జీవిస్తున్నామే, దేవుని కుటుంబంగా జీవిస్తున్నామే. దేవుని కుటుంబంగా జీవిస్తున్నటువంటి మనం మోకరించి పరిశుద్ధాత్మని నేను అడగాలి, ప్రభా నాకు మొట్టమొదలు నీలో ఉన్న జ్ఞానాత్మ అయితే ఏదైతే ఉందో ఆ జ్ఞానం నాకు కావాలి ప్రభా. దేవుని గురించిన జ్ఞానం మానవునికి కావాలి. మనం చాలాసార్లు మోకరించి ఎన్నో విషయాలు అడుగుతాం. మనం డ్యూటీ చేస్తూ ఉంటే ఏదైనా విషయం తెలియకపోతే, ప్రభా ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు ఆ జ్ఞానం కావాలి. దుబాయ్ వచ్చాం, అరబీ మాట్లాడాలి, హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇళ్లలో పని చేస్తారు, ఇంటి దగ్గర తెలుగు వచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ భాష రాదు. నువ్వు మోకరించి దేవుని జ్ఞానాన్ని కనుక అడగగలిగితే ఏ భాషకైనా మూలం, సమస్త జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం క్రీస్తులో ఉంది, పరిశుద్ధాత్ముడి దగ్గర ఉంది. కాబట్టి మనం మోకరించి నువ్వేమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభా నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం తర్వాత ఏమన్నాడు తెలుసా? వివేకం. ఎప్పుడైతే ఒక వ్యక్తికి జ్ఞానం వస్తుందో అప్పుడు నువ్వేది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఆ మనిషి తెలుసుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చేస్తున్నారు కదని నేను చెయ్యను, అవునా? ఎవరో చేస్తున్నారని నేను చెయ్యను. వాళ్ళు ఎందుకొరకు చేస్తున్నారో తెలియదు, మనం ఎందుకొరకు చేస్తున్నామో తెలియదు, అవునా? ఇప్పుడు లెంట్ డేస్ వచ్చినాయి, 40 days ఉన్నాం. వాళ్ళు ఎందుకు కొరుకుంటున్నారో తెలియదు, కానీ నువ్వెందుకు కొరుకుంటున్నావో నీకు తెలియాలి. పరిశుద్ధాత్మని అడగాలి, పరిశుద్ధాత్మైన దేవా నాకు జ్ఞానాత్మ కావాలి. పరిశుద్ధాత్మని వరం ఇచ్చాడు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన ఆత్మ చేత మనం నింపబడుతూ ఉండాలి. రెండవదిగా వివేకము. ఏది చేయాలో ఏది చేయకూడదు. లోకస్తులు చేస్తున్నది మనం చేయటానికి లేదు. మనము దేవుని పిల్లలుగా ఏది చేయాలో అది మాత్రమే చేయాలి. దానికి వివేకం కావాలి. జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి దేవుడైన, జ్ఞాన వివేకములకు ఆధారమైన దైవ ఆత్మ ఆలోచన బలములను అందజేయు దివ్య ఆత్మ తెలివిని తలాంతులను దేవుని ఎడబయభక్తులను తెలివిని తలాంతులను దేవుని ఎడబయభక్తులను పుట్టించు ఆత్మ పోషించు ఆత్మ పుట్టించు ఆత్మ పోషించు ఆత్మ అతడే పరిశుద్ధాత్మ అతడే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు అంటే చాలా మందికి ఏదో శక్తి అనుకుంటారు. శక్తి కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. శక్తి కలిగిన వ్యక్తి. ఆయనకి మనసు ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా ఏడుస్తాడు. మనం చెడ్డ పని చేస్తూ ఉంటే మనలో కలిసి ఉన్న నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడికి కన్నీరు వస్తుంది. ఆయన ఒక వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి. యేసుక్రీస్తు ఎలాగ ఒక వ్యక్తో పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. జ్ఞానం కావాలన్నాడు, వివేకం కావాలన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆలోచన. ఏ పని ఏ రీతిగా చేయాలో మనుషులకి ఆలోచన కావాలి. మనం దైవికంగా ఉంటాం కదా, పరిశుద్ధాత్మ అనుభవంతో ఉంటాం కదా. ఒక పని చేసేటప్పుడు స్పాట్లో ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు మనం గలిబిలు అవుతాం. మన ముందు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయాలో తోచదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంకి వస్తామో చక్కటి ఆలోచన ఇస్తాడు ఆయన. దాంట్లో ఇరికింపబడకుండా తప్పించుకోవటానికి ఆలోచన చెప్పేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన. తర్వాత ఏమన్నాడు? బలము.
దేవుడి పని చెయ్యాలి అంటే బలం కావాలి. దేవుని యొక్క రాజ్యం తినటం ఆహారం కాదు, అది శక్తితో కూడుకున్నది. ఒక వ్యక్తి సైతాన్ అధికారం కింద ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క అధికారం కిందికి రావాలి అంటే శక్తి కావాలి, శక్తి కావాలి. అందుకే మోకరించి పరిశుద్ధాత్మ దేవా నాకు జ్ఞానం కావాలి, వివేకన కావాలి, ఆలోచన కావాలి. దాంతో పాటు నేను నీ బిడ్డగా జీవిస్తున్నాను కాబట్టి నేను నీ కొరకు జీవించాలన్నా నాకు బలం కావాలి. చాలా మంది అంటారు, అయ్యా నేను చూడొద్దు అనుకుంటున్నాను కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను, అది చేయొద్దు అనుకుంటున్నాను కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నీ శరీర బలం దానికి సరిపోదు, సరిపోదు. క్రీస్తు కొలతలేని ఆత్మ గలవాడైన మరియ యోసేపుల కొడుకే, వడ్రంగి వాడే, మనిషే, కానీ ఏ పాపం చేయకుండా నిలబడ్డాడే. ఆయనలో బలం ఉంది, బలం ఉంది. అందుకే పరిశుద్ధాత్మని అడగాలి, ప్రభా నీ బలం నాకు కావాలి. దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యం కొరకు జీవిస్తున్నాను, దేవుని రాజ్యంలో ఉన్నాను. దేవా ఒకరోజు నీ దగ్గరికి రాబోతా ఉన్నాను, నాకు కావలసింది నీలోని బలం కావాలి. అడగకపోతే పొందుకోలేం. ఇష్టం లేనివాడు అడగలేడు. అందుకే ప్రభు అన్నాడు మత్తయి 7:7 అంటాడు, అడగండి నేను ఇస్తాను. కానీ మరి మేము అడుగుతున్నాం, క్షణకాలమైన అడుగుతున్నామా, లోక సంబంధమైన అడుగుతున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితానికి పరిపక్వత కలిగి ఒకరోజు కల్లారా దేవుణ్ణి చూడాలి. నేను బ్రతికున్న ఈ జీవితం రోజు రోజు ఆయుష్ గడిచిపోతుంది, మరణానికి దగ్గర అవుతున్నానే, ఒక్క ఆత్మనైనా దేవుడి కొరకు సంపాదించి పెట్టాలని దేవుని యొక్క బలం కొరకు ఏ రోజైనా నువ్వు అడుగుతున్నావా? దేవుని సముఖంలో మోకరించి, దేవా నీ బలం నాకు కావాలి. తర్వాత ఏమన్నాడు? తెలివిని. దేవునికి స్తోత్రం. చాలా మంది తెలివి లేక తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. అందుకే పిల్లలు, అరే నీకు తెలివి లేదా? పిల్లల క్షేమం కోరే తల్లిదండ్రులు తిడతారు. తెలివిలో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మెచ్చుకుంటారు. నా బాబే, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే నా బాబే, అరే చెడ్డ మాట మాట్లాడొద్దురా అని అప్పుడే ఒక చంప మీద వాయిస్తే ఆడు మాట్లాడతాడా? మాట్లాడడం. ఇంట్లో ఇతను చెడ్డ పని చేస్తూ ఉంటే ఒరే అని కొట్టావా, వాడు మళ్ళీ ముట్టడు. మీ పిల్లలు ఎంతమంది ఆడుకుంటప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు, ప్రేయర్లు కూర్చుంటున్నప్పుడు మీ పిల్లలు మీ బైబిల్ని చింపేస్తున్నారు, బైబిల్తో ఆడుకుంటున్నారు. మీకు తెలివి ఉంటే, అరే చిన్నప్పుడే నువ్వు దాన్ని చేతి పెట్టగా నేను చంప మీద కొట్టావా, కామోష్ అయిపోతాడు అంతే. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఊరికి మాటలతో చెప్పలేదు. ప్రేయర్లో కూర్చున్నాం, జాన్ పాల్ చిన్నవాడు, బైబిల్ ముట్టడానికి వెళ్ళి చేయి వేశాడా, చంప మీద కొట్టేసేది సొంతం అంతే. దాన్ని అలా చూసేవాడు అంతే. ప్రార్థన చేసేటప్పుడు ఆకలి ఎత్తుంది అన్నాడా, చంప మీద కొట్టేది. ప్రేయర్కి వెళ్ళిన తర్వాత పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు కామోష్కు కూకుండి చూడాలంతే. ఆ రీతి క్రమశిక్షణ. మనకు తెలివి ఉంటే మన పిల్లల్ని తెలివితో పెంచగలుగుతాం, దేవుని మహిమ కొరకు వాళ్ళని పెంచగలుగుతాం. కానీ ఆ తెలివి లేకపోతే పిల్లలు పాడవటానికి తల్లిదండ్రులే కారకులు అవుతారు. వాడు పెరిగి పెద్దవాడై నాశనమైన తర్వాత వాడి గురించి నువ్వే ఏడవలసి వస్తుంది. చిన్నప్పుడే పుట్టిన నాటి నుంచే ఆ వాక్య పిలువలో కట్టడానికి నువ్వు తెలివి కలిగి జీవిస్తే నీ పిల్లల భవిష్యత్తు ఎంత చక్కగా ఉంటుందో. అందుకే పరిశుద్ధాత్మని అడగాలి, ప్రభా నాకు తెలివి కావాలి. తర్వాత ఏమన్నాడు? యెహోవా యెడల. చాలా మందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. చర్చికి రావాలని ఉంటుంది, చేసే పనులు చేసుకుంటూనే వస్తారు. ఎందుకో తెలుసా? భయం లేదు వాళ్ళకి. దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావో, రూమ్లో ఏం చేస్తున్నావో, బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావో, ఫోన్లో ఏం చూస్తున్నావో దేవుడికి కనబడకుండా నువ్వు చూడగలుగుతావా? నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్న బైబుల్ కానీ నువ్వు మొబైల్ కానీ ఏది చూడాలో అదే చూడగలుగుతావు.
పిల్లలు పక్కకి వెళ్ళి మొబైల్ ఆడుతూ ఉంటారు. తల్లిదండ్రులుగా గమనించాలి, వాడు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అన్న భయం నీకుంటే నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్త చేసుకోగలుగుతావు. నీకే లేకపోతే నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్త చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయాన్ని పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్ముడిలో ఉంది. అందుకే మోకరించి అడగాలి, ప్రభా ప్రతి క్షణం నన్ను చూస్తున్నావని భయపడే జీవితం నాకు కావాలి. వాక్యంలో ఒక దగ్గర అంటాడు, ఒక వ్యక్తికి ఐశ్వర్యం ఏంటో తెలుసా? దేవుడంటే భయమే. దేవుడంటే భయం అనే ఐశ్వర్యం మనలో ఉందా? నిజంగా మనం ఐశ్వర్యవంతులం అవుతాం. అందుకే దేవుణ్ణి అడగాలి, ప్రభా నన్ను ప్రతి క్షణం నువ్వు చూస్తున్నావని, నీ ఎరుకలో నేను జీవిస్తున్నానని, నీకు తెలియకుండా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేనని, చూపు కూడా చూడలేనని, తలంపులు కూడా నీకు తెలుసని నువ్వు భయపడగలిగితే, నాలో భయం లేదు ప్రభా, నాలో అలాంటి భయం కావాలి. దేవుణ్ణి అడగండి, దేవుడిస్తాడు, దేవుడిస్తాడు. భయము లాస్ట్ 7వ ఆత్మ ఏంటో తెలుసా? భక్తి. దేవునికి స్తోత్రం. మనం భక్తి జీవితాన్ని కలిగి ఉంటే ప్రతి విషయంలో ధైర్యాన్ని కలిగి ఉంటాం. భయమే లేక భక్తి చేస్తే నీకు ధైర్యం ఉండదు, నీకు ధైర్యం ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడితో నీకు అనుబంధమే ఉండదు. అందుకే దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు 7 ఆత్మలు ఉన్నాయి కదా, జ్ఞానం కావాలి, వివేకం కావాలి, ఆలోచన కావాలి, తెలివి కావాలి, ఇంకా బలం కావాలి, భయము, భక్తి. ఈ 7 ఆత్మలు నాకు కావాలి. నువ్వు నాలో నివాసం చేస్తున్నావు కాబట్టి ఈ జీవితం నాకు కావాలని నువ్వెప్పుడైతే అడగగలుగుతావో, పరిశుద్ధాత్ముడు నిన్ను కలిగి ఉన్నాడే, పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి ఆ సంపూర్ణతను మన జీవితంలో అనుభవించగలుగుతాం, పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమని ప్రార్థన చేయాలో తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ అనుభవం, ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు స్వయంగా చెప్పాడు, యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. పరిశుద్ధాత్మని దేవుడు ముద్రించి ఇచ్చాడు, మనల్ని విడిచిపోడు. కాబట్టి ఏదో ఒక క్షణంలో పరిశుద్ధాత్మని కలిగి ఉన్న ఫీలింగ్ లో మనం ఉండకూడదు. పేతురు యోహానులు దేవుని గుడిలో ఉన్నారా? ప్రార్థనలు ఉన్నారా? దేవుని గుడికి వెళ్తా ఉన్నారు, అవునా? అక్కడ కుంటోడు కలిశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉన్నాడు. అందుకే నా దగ్గర వెండి బంగారం లేవు, కానీ నేను కలిగి ఉన్న దాన్ని నీకు ఇస్తాను లే అన్నాడు. పరిశుద్ధాత్మని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామే, శక్తి కొరకు రోజు ప్రార్థన చేయి. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రతి క్షణం కలిసి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అపోస్తల కార్యం చదవండి. ఈరోజు మనం బైబిల్ క్విజ్ పెట్టుకున్నాం కదా, అపోస్తల కార్యాన్ని మనం చదివితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల దాకా చూడండి. వాళ్ళు ఆసియాలో వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళొద్దని ఆపాడు. మళ్ళీ ఇంకో స్థలానికి వచ్చారు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సూచన ఇచ్చాడు. దర్శనం పడింది. పౌలు అనుకున్నాడు, ఓకే ఈ ప్రాంతానికి వెళ్ళి మేము పరిచర్య చేయాలి. అంటే నువ్వు ఇంట్లోన్నా, బయటున్నా, వాష్రూమ్లు ఉన్నా, ఎక్కడున్నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో కలిసి ఉన్నాడు. నువ్వు నాతో కలిసి ఉన్నావన్న అనుభూతిలో నేను దినదినం ఎదగాలి, దినదినం జీవించాలి. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే మనల్ని దేవుని ప్రేమ దగ్గరకు, దేవుని కృప దగ్గరికి నడిపిస్తాడు. రోమ 5:5 తర్వాత చదువుకోనండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడో
ఆయన ఏం చేస్తాడంటే మనల్ని దేవుని ప్రేమ దగ్గరికి నడిపిస్తాడు. తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమైన ప్రేమ చేత మన హృదయాన్ని నింపుతాడు. మనల్ని ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు దగ్గరికే నడిపిస్తాడు. ఆయన బోధ దగ్గరికి నడిపిస్తాడు. ఆయన మాటల దగ్గరికి నడిపిస్తాడు. క్రీస్తును మహిమపరచుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకని మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభా, ఎప్పుడో ఒకసారి నువ్వు నన్ను కలిగి ఉన్నావని, నేను నువ్వు కలిసి ఉన్నామని సంతోషించటం కాదు, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం మీరు నేను కలిసి ఉన్నామయ్యా. ఆయన నువ్వు కలిసి ఉన్నావని తెలిస్తే ఆయనను సంతోషపెట్టే విధంగా మనం జీవించగలుగుతాం. ఆయన నువ్వు కలిసి ఉన్నట్టు గనక నువ్వు తెలుసుకోకపోతే పరిశుద్ధాత్మని దుఃఖపరిచే పనులు చేస్తూ ఉంటాం. సంఘంతో పరిశుద్ధాత్ముడికి సంబంధం ఉంది. సంఘం అని పిలువబడుతున్న మనమందరం క్రీస్తు రాకడలు ఎత్తబడేదాకా పరిశుద్ధాత్మ దేవుడికి మనకు చక్కటి అనుబంధం ఉంది. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేడు ఆయన. ఆయన దుఃఖపరచవచ్చు. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నీ ఆత్మను నాకు దూరం చేయక ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? అప్పటికి క్రీస్తు భూమి మీదకి రాలేడు. పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వాళ్ళ మీదకి వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ క్రీస్తు వచ్చి పాపం విషయంలో చనిపోయి తిరిగి లేచి క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముతున్నామో దేవుడికి ఆలయంగా చేశాడు మనల్ని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం మనతో కలిసి ఉంటాడు. మూడోది ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనతో ఉన్నాడని గ్రహిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు ఆనందంగా జీవించడానికి ప్రిపేర్ చేస్తాడు. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అప్పులు వస్తాయి, బాధలు వస్తాయి, మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మనల్ని కొట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు. కానీ అన్ని పరిస్థితులలో ఆనందంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. డబ్బున్నా లేకున్నా ఆనందంగా ఉంటాం, ఆరోగ్యం ఉన్నా లేకున్నా ఆనందంగా ఉంటాం. దాని ప్రభావం మన జీవితం మీద పడనీయదు. అప్పులున్నా ఆనందంగా ఉంటాం, వ్యాధి ఉంటే వ్యాధి స్థానంలో వ్యాధి ఉంది, క్యాన్సర్ ఉందా ఉంటే ఉండొచ్చు, హ్యాపీగా జీవిస్తాడు. ఎందుకో తెలుసా? చచ్చిపోయేటప్పుడు ఎలాగైనా చచ్చిపోతాం, చచ్చిన తర్వాత దేవుడితో ఉంటాం. బ్రతికుంటే బాధను అనుభవిస్తామేమో, కానీ ఈ బ్రతుకు చాలించిన తర్వాత ఒక జీవితం ఉంది. అది దేవుడితో ఉండబోయే జీవితం. అది శాశ్వతమైంది. ఇది కొద్ది రోజుల మట్టుకే. కొంతమంది తల్లి గర్భంలోనే పోవచ్చు, కొంతమంది పుట్టాక చనిపోవచ్చు, కొంతమంది నెలలు నిండుతుంటే, కొంతమంది సంవత్సరాలు నిండుతుంటే చనిపోవచ్చు. కానీ క్రీస్తులోకి ఎప్పుడైతే మనం వచ్చామో మనకు శాశ్వతమైన జీవితాన్ని దేవుడిచ్చాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆనందంగా జీవించేటట్టుగా. చూడండి, పౌలు ఎన్నో కష్టాలు అనుభవించాడు. క్రీస్తుకు భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? ఆస్తి ఉందా? అంతస్తున్నాడా? ఏది లేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు సంతోషంగా జీవించాడు. పరిశుద్ధాత్మని కలిగి ఉంటే అలాంటి సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తాం. ఇక్కడ చాలా మంది ఎన్ని దేవుడిచ్చినా ఇది లేదు అది లేదని ఏడుస్తున్నారే తప్ప ఇచ్చిన దాన్ని బట్టి ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు. 1000 రూపాయల సార్లు ఉందా? నో ప్రాబ్లం. 500 సార్లు ఉందా? నో ప్రాబ్లం. 1,00,000 సార్లు ఉందా? నో ప్రాబ్లం. సాలరీకి ఆనందకి సంబంధమే లేదు. దేవుడు నీకు ఎప్పుడు ఇది అవసరమైన తెలుసు. ఎప్పుడు ఏ జాబ్ ఇవ్వాలో, ఎప్పుడు ఎంత సాలరీ ఇవ్వాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో మన దేవుడికి తెలుసు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8లో ప్రభు చెప్తాడు, ప్రార్థన అంటే మీ తండ్రికి తెలుసు మీకు ఎప్పుడు ఏం కావాలో. అవునా? మీ అక్కరలన్నీ దేవుడికి తెలుసు. ఆ అక్కరలను తీర్చుటకు దేవుడికి సమర్థుడు ఆయన. కాబట్టి ఇది లేదు అది లేదని చింతించకండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు ఆయన. క్రీస్తుని ఎప్పుడైతే మనం వెతుకుతామో, దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతామో, తినటానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి ఇల్లు దేవుడు 100% ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం మనలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా ఆ దినమంతా ఆనందంగా
సంతోషంగా సమాధానంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో సిలువను గురించి ప్రార్థన చేయండి, వాక్యంతో కడుక్కోండి. అప్పుడు క్రీస్తులోకి వచ్చారు, బాప్తిస్మ అనుభవంకి వచ్చారు. ఇప్పుడు సంఘముతో దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నాం. దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనం పరిశుద్ధాత్ముడి కొరకు డైలీ ప్రార్థన చేయాలి. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ లోకం నుంచి, పాపం నుంచి నేను వేరు చేయబడ్డాను. ఇంకా నరకంతో నాకు సంబంధం లేదు. దేవాన్ని బిడ్డగా జీవించడానికి నాకు రక్షణ ఇచ్చి, మారు మనసు ఇచ్చి, బాప్తిస్మ అనుభవం ఇచ్చావు. బాప్తిస్మ పొందుతుండగా పరిశుద్ధాత్మ చేత నన్ను ముద్రించారు. పరిశుద్ధాత్మ అయిన దేవా, నేను నీ కొరకు ప్రార్థన డైలీ చేయాలి నాయన. మీరు క్రీస్తు ఆత్మ ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ ఉన్నారు. నీ ఆత్మ చేత ముద్రించారు. మేము కలిసి ఉన్నాము నాయన. నీలో ఉన్నటువంటి జ్ఞానాత్మ నాకు కావాలి, వివేచనాత్మ కావాలి, నీ బలం కావాలి, ఆలోచన కావాలి, దేవాని యొక్క తెలివి కావాలి. నీ యందు భయం కలిగినటువంటి ఆత్మ, భక్తిని కలిగినటువంటి ఆత్మ నాకు కావాలి. నాకు సహాయం చేయి ప్రభా. ఎప్పుడో ఒకసారి నిన్ను కలిగి ఉన్నానన్న అనుభూతి కాదు ప్రభా. నీ వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు, రక్షణ ఆనందంతో జీవిస్తూ ఉన్నప్పుడు నా ఆనందానికి తగినటువంటి వాతావరణం కావాలి. చాలాసార్లు అనుకుంటాం, కొన్నిసార్లు సౌండ్ ఉంటే మనం నాట్యం చేస్తాం. కానీ రక్షణ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన ఆనందానికి తగినట్టుగా వాయిద్యాలు వాయిస్తారు. అప్పుడు వాయిద్యాలతో ఆనందం కాదు, ఆత్మరక్షణను బట్టి ఆనందిస్తూ ఉంటే దానికి సపోర్ట్గా చప్పట్లు, వాయిద్యాలు. ఎంత అద్భుతమైన వాతావరణం. ప్రభా, నువ్వు నాతో యుగ సమాప్తి వరకు కలిసి ఉన్నావు. నేను ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదు ఎప్పటికప్పుడు నాతో కలిసి ఉండి నడిపించాలి. నువ్వు దేవుని యొక్క ప్రేమ చేత నా హృదయం నింపబడాలి. ప్రతిరోజు అయ్యా నీ కృపా సింహాసనం దగ్గరికి పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు దేవా. ఉజ్జీవం కావాలి. ఆ రీతి ఉజ్జీవంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.